హాయ్ అండి, వంటల విశేషాలపై లక్ష్మి. ఈవేళ నేను నవరసాల పచ్చడి చేయాలి అనుకున్నాను. ఇది నేను పెట్టుకున్న పేరండి. కొంచెం దొండకాయలు పండిపోయాయి. దొండకాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు ప్లస్ చిన్న ఆనపకాయ మొక్క ఉంది. ఇవన్నీ శుభ్రంగా వేయించేసాను, నూనె వేసి మగ్గపెట్టేశాను. ఒక్క 10 నిమిషాలు పడుతుంది మగ్గడానికి అయితేను. ఆ తర్వాత కొంచెం మినపప్పు, మిరపకాయలు అయితే పోపు వేయించేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా కచ్చాబిచ్చాగా శుభ్రంగా దంచేసి ఇంగు పొడి లైట్గా వేసుకున్నాను. దంచాను కానీ ఇంకా నలగలేదు. అప్పుడు రోలు పట్టుకొని రుబ్బడం మొదలెట్టాను. కొంచెం మనకి హెల్త్ పరంగా కూడా ఇలాంటివి రుబ్బుతూ ఉంటే మంచిది కదా. అందుకని నేను ఎప్పుడు ఇలాంటి బద్దకించలేండి. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి అయితే గ్రైండర్ వేస్తాను, చిన్నవైతే ఈ విధంగా చేసేస్తాను. వెంటనే కడిగేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఆ పైన కొంచెం పోపు అయితే వేయించేసుకున్నాను. కొంచెం మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఆ పైన ఇంగువ, కొంచెం బెండకాయ వేపుడు కూడా వేయించేసుకున్నానండి. ఇప్పుడైతే నా నవరసాల పచ్చడి అయితే అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. మీరు ఈ విధంగా ట్రై చేసి ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మిగిలిపోయిన కూరలు వారంలో ఒకసారి ఈ విధంగా